హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2007లో విడుదలైన అండర్డాగ్ అనే సైఫై కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సినిమాలలో అతి తెలివైన సైంటిస్టులుంటే వాళ్ళు ఖచ్చితంగా డేంజరస్ గా దేన్నైనా కనిపెట్టకుండా ఉండలేరు. అలాగే ఈ మూవీలో కూడా ఒక సూపర్ ఇంటెలిజెంట్ అయిన మ్యాథ్ సైంటిస్ట్ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుని పవర్ సంపాదించడం కోసం జెనెటిక్ మోడిఫికేషన్ తో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఈ రీసెర్చ్ కాస్త సక్సెస్ అయి అతను టెస్ట్ చేసిన కుక్క పిల్లకి రకరకాల సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. దీంతో అన్ఎక్స్పెక్టెడ్లీ జీరో నుంచి హీరోగా మారిన ఆ డాగి దానికి పవర్స్ ఇచ్చిన ఆ సైంటిస్ట్ ని ఎదుర్కొని గెలిచి వాళ్ళ ఊరిని అందులో ఉన్న మనుషుల్ని కాపాడుకోగలుగుతుందా, లేక ఈ విల్లన్ అతను అనుకున్నట్టు అన్నిటినీ నాశనం చేసేస్తాడా? ఓవరాల్ గా వీళ్ళలో గెలిచేది ఎవరైనా దాన్ని ఎంతో హ్యూమరస్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. సినిమా మొదలవ్వగానే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. అందులో ఇదిగో చూస్తున్నారుగా, వీడి పేరు సైమన్ బార్ సినిస్టర్. పేరులోనే సినిస్టర్ అని ఉందంటే వీడు ఎంత పెద్ద విల్లన్ అయి ఉంటాడో ఆలోచించండి. వీడి హైట్ పాకెట్ సైజ్ అయినా ఈగో మాత్రం ఎవరెస్ట్ అంతా. వీడి పక్కనే చాడ్ అనే ఒక అసిస్టెంట్ ఉన్నాడు. వీడికి బాడీ ఉన్నంత బుర్రుండదు. వీళ్ళు ఎంత ఈవల్ అంటే ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని రూల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ అఫ్ కోర్స్ విల్లన్ ఉన్న ప్రతిసారి వాడిని ఆపడానికి ఒక హీరో ఉంటాడు కదా. ఆ గొప్ప సూపర్ హీరో ఇంకెవరో కాదుండోయ్, నేనే, మీ వన్ అండ్ ఓన్లీ అండర్డాగ్ నని ఆ వాయిస్ కంప్లీట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే క్యాపిటల్ సిటీలో జరిగే ఒక పెద్ద ఈవెంట్ ని చూపిస్తారు. మేయర్ మీడియా వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్లు మన సిటీలో క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి, ఈ ముందున్నవన్నీ అన్సాల్వ్డ్ కేసెస్ అని సీరియస్ గా చెప్తూ ఉంటే ముందు యూనిఫామ్ వేసుకుని అటెన్షన్ లో స్ట్రైట్ గా కూర్చున్న ఈ సినిమా హీరోని చూపిస్తారు. ఓ కుక్కే కదా అని నన్ను హేళనగా చూడకండి. పుట్టినప్పటి నుంచి నీతి, న్యాయం, నిజాయితీ అని వేసుకున్న ఈ కాకి చొక్కా మా దేశంలో బ్లూ కదా, ఏదో ఒకటి. దీనికి నేను తీసుకున్న ట్రైనింగ్ కి విశ్వాసంగా బ్రతుకుతున్నా. అందుకే నా దగ్గర ఫ్యామిలీ లేదు, ఇల్లు లేదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే జనాలని సేవ్ చేయాలన్న లైఫ్ అంబిషన్ తప్ప నా పొట్టలో ఏమీ లేదని బిల్డప్ ఇస్తాడు. అప్పుడే డాగీ హీరో సడన్లీ సస్పీషియస్ గా ఏదో స్మెల్ వస్తుందని అలర్ట్ అయి స్టేజ్ మీదకి చూసి అలర్ట్ అయి ముందుకు వెళ్లాలని ఉలుకుతుంటాడు. అది చూసి పక్కనే ఉన్న ఆఫీసర్ మిగతా సెక్యూరిటీని కాంటాక్ట్ అయి ఆల్ఫా డాగ్ అరుస్తుంది. బాంబు ఉందని జలకై వెంటనే బిల్డింగ్ మొత్తాన్ని ఎవాక్యుయేట్ చేసి బాంబ్ స్క్వాడ్ ని పిలిపించి పోలీసులు తొందరగా స్టేజ్ మీద మన హీరో డాగీ చూపించిన బాక్స్ ఓపెన్ చేసి కేర్ఫుల్ గా అందులో ఏముందో చూస్తే టిక్ టిక్ అనే బాంబ్ సౌండ్ కాదు, మారుగా గుమగుమలాడే వాసన వస్తుంది. అయ్యో, అసలు బాంబే కాదు, అమెరికన్ పార్క్ అసోసియేషన్ వాళ్ళు మేయర్ కి గిఫ్ట్ గా పంపించిన మంచి క్వాలిటీ హ్యామ్ లెగ్. అంతే, సీరియస్ సిచ్యువేషన్ కాస్త కామెడీ సిచ్యువేషన్ గా మారి అక్కడున్న వాళ్ళందరూ పడి నవ్వుతారు. ముఖ్యంగా పోలీస్ ఫోర్స్ లో మన హీరో లాంటి మిగతా డాగీస్ ఉంటాయి కదా, ఆ కుక్కలైతే నువ్వు కుక్క జాతికి అవమానం రా అన్నట్టు వెటకారంగా ఎక్కిరించేలా నవ్వుతాయి. అఫ్ కోర్స్ ఇది వీడు చేసిన మొదటి తప్పు కాదు, ఆఖరి తప్పు అవ్వబోదు. ఇంత ముఖ్యమైన మీటింగ్ మటాష్ అయిపోయింది అని మేయర్ కి మండిపోయి అక్కడున్న పోలీస్ ఇన్ఛార్జ్ దగ్గర పని రాకపోతే ఎందుకు చేస్తారా అని చిరాగ్గా తిట్టి వెళ్ళిపోతాడు. దాంతో ఆ పోలీస్ చీఫ్ హీరో డాగ్ బ్యాచ్ లాక్కుని నువ్వు పోలీస్ డాగ్ గా సెట్ అవ్వని ఫైర్ చేసేస్తాడు. యూనిఫామ్ తీసేసి మైండ్ వాయిస్ లో మన దగ్గర ఐనో బిల్డప్ చూసి నేను పెద్ద తోపనుకునుంటారని నాకు తెలుసు, కానీ ఏం చేయడం, నేను కుక్కల్లో కూడా తెలివైన కుక్కని కాదు. లాస్ట్ టైం వైర్ బాగుందని దాన్ని కొరికేసానా, అది కరెంట్ కి కనెక్ట్ అయి ఉందని నాకు షాక్ కొట్టాకే తెలిసింది. మొన్న ఒక క్యూట్ కుక్క పిల్ల కనిపించిందా, ఇక నా బ్రహ్మచర్యం మొదలయ్యొచ్చని బందాగా మా డిపార్ట్మెంట్ డాగీస్ అన్నిటి ముందు ఆ కుక్కకి ప్రపోజ్ చేసి ముద్దు పెట్టా. అది కాస్త నన్ను తన్ని పెట్టాకే తెలిసింది ఆ కుక్క కూడా నాలానే ఒక బాయ్ అని. నా లైఫ్ లో ఆల్రెడీ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు గొప్పగా ఏదైనా చేయడానికి నాకు టైం దొరకాలి కదా, అదే దొరకట్లేదు. ఈ జన్మకి నా బ్రతికింతే అని విక్స్ అవుతూ హీరో గారు రోడ్ లో ఒంటరిగా నడుస్తూ వెళ్తున్నప్పుడు సడన్లీ ఎవరో ఒక అతను వచ్చి అతన్ని మోసుకు వెళ్ళిపోతాడు. రే వదులురా, నేను ఊరుకొక్కని కాదని హీరో బ్రతిమాలుతూ ఉంటే ఈ పర్సన్ అతన్ని తీసుకువెళ్లి ఒక కేజ్ లో లాక్ చేసి వెళ్ళిపోతాడు. పక్క కేజ్ లో మన హీరోలానే ఇంకో డాగి లాక్ అయి ఉంటుంది. మనోడు కొంచెం ఎక్కువ కాదు కానీ లైట్ గా స్టూపిడ్. సమస్యలో ఉన్న విషయం మర్చిపోయి నీ జుత్తుకేమైంది పెద్ద బ్రో అని పక్కనే ఉన్న డాగిని అడిగితే ఇది మధ్య స్టైల్ రా చిన్న, నీకేం అర్థమవుతుందిలే కానీ ముఖ్యమైన విషయానికి వద్దాం, నువ్విప్పుడు ఎలాంటి ప్లేస్ లో ఇరుక్కున్నావో తెలుసా అని ఆ డాగ్ అడుగుతుంది. తెలుసు అనిమల్ కంట్రోలేగా స్ట్రీట్ డాగ్ అనుకుని నన్ను ఎత్తుకొచ్చారు, బట్ నేను కానని హీరో అంటే అయ్యో అమ్మాయి కూడా ఇది యానిమల్ కంట్రోల్ కన్నా డేంజర్ అయిన ప్లేసు. ఇక్కడ పగటిపూట పర్వాలేదు కానీ చీకటి పడి బిల్డింగ్ నుంచి అందరూ వెళ్ళిపోగాని నువ్వు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయని స్పూకీ విషయాలు జరుగుతాయి తెలుసా. చేతిలో మెగా సైజ్ ఇంజెక్షన్ పట్టుకుని ల్యాబ్ కోట్ వేసుకున్నా కూడా వస్తాడు. వాడు కనిపించగానే తిరిగి చూడకుండా పారిపో, అంత డేంజర్ అయినోడు, నీ మంచికే చెప్తున్నానని అంటుంది. ఈ కుక్క చెప్తుంది ఇంకెవరి గురించో కాదు, మన విల్లన్ సైమన్ బార్ సినిస్టర్ గురించే. ఇంట్రో వినగానే బిల్డింగ్ లోకి వాడు ఎంట్రీ ఇస్తాడు, కానీ సెక్యూరిటీ గార్డ్ సార్ ఇది మా కంపెనీ వర్కింగ్ హాస్ కాదు, లోపలికి వెళ్ళకూడదని ఆపుతాడు. ఓ నువ్విక్కడికి కొత్త, ఇదిగో నా ఆల్ యాక్సెస్ కార్డ్, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ల్యాబ్ కి వెళ్ళొచ్చు. అఫ్ కోర్స్ గొప్పగా చెప్పుకోవాలని కాదు, బట్ నేను ఈ కంపెనీకి మోస్ట్ ఇంపార్టెంట్ రీసెర్చర్ ని, కొంచెం డౌన్ టు ఎర్త్, అందుకే పెద్దగా పబ్లిసిటీ చేసుకోవట్లేదని నవ్వుతూ అసిస్టెంట్ చాట్ తో ఎలివేటర్ ఎక్కి పైకి వెళ్తుంటాడు. ముందు ఉత్తముట్లా నటించి వెనక్కి వెళ్ళగానే ఎవడ్రా ఆ గార్డ్ ని హైర్ చేసింది, వేసేద్దాం వాడిని వేసేద్దామని దొంగ ప్లానింగ్ మొదలు పెడతాడు. బాసు మన
మనం ఇక్కడ చేసే నైట్ టైం అడ్వెంచర్స్ బయటకు తెలిస్తే మనల్ని వేసేస్తారు. కొంచెం టోన్ డౌన్ చేయండి. అలాగే ఆ కొత్త సెక్యూరిటీ డాన్ ఇంతకు ముందు ఒక కాప్ అంట. సో పేషెన్స్ అని చాడంటే, సరే నా ఎక్స్పెరిమెంట్ కి నాకు ఒక ట్రైన్ అయిన డాగీ కావాలి, సిద్ధం చేసావా అని విల్లన్ అడిగినందుకు చేసా ఇప్పుడే ఒక పోలీస్ కుక్కని ఎత్తుకొచ్చా బాసు. కానీ నాకు ఒక డౌట్, ఇన్ని తిప్పులు పడ్డానికి ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఏదైనా ఒక కుక్కని ట్రైన్ చేస్తే పోలే అని చాడ్ అడుగుతాడు. ట్రైనింగ్ అని టైం వేస్ట్ చేయడానికి మనం ఏమైనా పని పట్టాలేనోళ్ళమా? ఈ ప్రపంచాన్ని రూల్ చేయబోయే వాళ్ళం. మొన్న ఈ సిటీ మేయర్ ని మీట్ అయ్యా. నేను రీసెర్చ్ చేసిన జెనెటిక్ మ్యానిపులేషన్ ద్వారా ఈ సిటీని కొత్త అంచులకి తీసుకువెళ్ళొచ్చంటే ఆ ఇడియట్ నన్నేదో ఫూల్ ని చూసినట్టు చూసి నవ్వాడు. ఈ అవమానం మర్చిపోలేను, ఈ పగ తీర్చుకోకుండా వదలలేను. వాడికి నేనేంటో చూపించాలని సైమన్ విలన్ బంద పూర్తిగా చూపిస్తాడు. వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తం కేసులో నుంచి విన్న హీరో డాగి, ఓరి దేవుడో వీడి సినిమాల్లో చూపించేటట్టు రియల్ లైఫ్ పిచ్చి ముద్రన్న మ్యాథ్ సైంటిస్టా చచ్చామని అంటే, చీచి వీడు వాళ్ళకన్నా ఇంకా డేంజర్, వీడికి ఇంకా పిచ్చి ముద్రలేదని పక్కనే ఉన్న ఇంకో కుక్క భయపడుతుంది. చెయ్యబోయే ఎక్స్పెరిమెంట్ కి అంతా సిద్ధం చేసుకుని విలన్ ఆ కుక్కని తీసుకురమ్మన గాని చాడ్ మన హీరోని ల్యాబ్ లోపలికి తీసుకొస్తాడు. ఇంతలో విలన్ చేతిలో ఒక పెద్ద ఇంజెక్షన్ పట్టుకుని, ఈ ఎక్స్పెరిమెంట్ కి ముఖ్యమైనది ఇదే హ్యూమన్ డిఎన్ఏ, కంగారు పడుకు కుక్కబ్బాయ్, ఇదేస్తే అసలు నొప్పి భయంకరంగా ఇస్తుంది అని పొడిచెలా వస్తాడు. పోరా సైకో అని హీరో డాగి వాడి మొహంపై తుమ్మి, వీడు ఎక్స్పెక్ట్ చేయని గ్యాప్ లో జంప్ చేసి అక్కడున్న కంట్రోల్ ప్యానెల్స్ అన్నిటిపై పరిగెట్టుకుంటూ వాటి మీదకెక్కి మట్టేస్తూ బటన్స్ అన్ని ప్రెస్ చేసి ఆ ల్యాబ్ లో ఉన్న డివైసెస్ అన్నిటిని పూర్తిగా నాశనం చేసేస్తుంది. విల్లన్ ఇంకా చాట్ దాన్ని పట్టుకోవాలనుకునే లోపే డాగి డైరెక్ట్ గా వెళ్లి స్టంట్ చేసి ముందున్న షెల్ఫ్ కి గుద్దుకుని దాన్ని తోసేస్తుంది. దీనివల్ల అందులో ఉన్న జార్స్ అన్ని ఒక్కసారిగా కింద పడి ఆ లిక్విడ్ మొత్తం ఈ డాగి మీద ఒలికిపోయి దాని బాడీలో ఏదో రియాక్షన్స్ జరిగి కరెంటు కొట్టినట్టు షైన్ అవుతుంది. అది చూసిన విల్లన్ ఒక్క దెబ్బకి ఏడ్చుకునేలా అయిపోతాడు. ఎందుకంటే అవే మామూలు కెమికల్స్ కాదండో, ఆ బాటిల్స్ లో ఉన్నవన్నీ విల్లన్ జీవితంలో కష్టపడి కనిపెట్టిన సక్సెస్ఫుల్ అయిన రకరకాల డిఎన్ఏ సీరమ్స్. ఇక విల్లన్ తిన్నొదులుతాడా? పారిపోవడం చూసి వెంటనే డోర్ క్లోజ్ చేస్తే ఈ డాగి మాత్రం అస్సలు ఆగకుండా ఐరన్ డోర్ ని బద్దలుగొట్టుకుని సూపర్ స్పీడ్ లో అతి వేగంగా పరిగెడుతూ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. దాని స్ట్రెంత్ స్పీడ్ చూసిన విలన్ షాక్ అయిపోతాడు. దాన్ని ఫాలో చేద్దాం అనుకునే లోపే ఈ డ్యామేజ్ అయిన ల్యాబ్ లో మీద నుంచి ఒక మండే పెద్ద ప్యానెల్ సరిగ్గా ఈ డాక్టర్ మీద పడి అతను అక్కడే ఇరుక్కుంటాడు. ఇంకోవైపు ఇంత పెద్ద అడ్వెంచర్ చేశాక టైర్డ్ అయి జస్ట్ ఒక్క రోజులోనే గంభీరమైన గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తిండి గతి లేని వీధి కుక్కగా మారిన మన అన్లక్కీ హీరో గారు ఏం పోలీసులో ఏంటో ఒక్క లెగ్ పీస్ కి నన్ను పనిలో నుంచి తీసేశారు. పిస్నారోలు ఆకలేస్తుందే, ఏదైనా దొరికితే బాగుంటుందని లైఫ్ మీద విరక్తితో ట్రాష్ క్యాన్ లో వెతుకుతూ ఉంటే అక్కడికి ఒక కుక్కల గ్యాంగ్ వచ్చి, రే ఎవర్రా నువ్వు, కొత్తగా ఉన్నా, రూల్స్ తెలీదా, ఇది నా ఏరియా, ఇక్కడ చెత్తకుండీలన్నీ నావే అని లీడర్ డాగి మన హీరోని బెదిరిస్తుంది. అవి అతన్ని చితక్కొట్టడానికి ట్రై చేయడం చూసిన హీరో డాగి ఊరుకుంటాడా? అదిగో లెగ్ పీస్ అని వాటి దగ్గర నుంచి తప్పించుకోవడానికి పరిగెట్టడం మొదలు పెడతాడు. ఈ కుక్కలు కూడా వదలకుండా ఇతన్ని ఫాలో అవడంతో స్పీడ్ గా పరిగెడుతూ కంగారులో కార్ రావడం చూసుకోకపోయి అతన్ని గుద్దేస్తుంది. వెనకొచ్చిన రౌడీ డాగీస్ ఇది చూసి అంతే, వీడు కుక్క చట్నీ అయిపోయి ఉంటాడు, పదండి వెళ్లిపోదామని పారిపోతాయి. డ్రైవర్ ఇంకెవరో కాదు, విల్లన్ ల్యాబ్ సెక్యూరిటీ అయిన డాన్. అయ్యో యాక్సిడెంట్ అయిపోయింది అని కంగారుగా బయటకొచ్చి హీరో డాగీకి ఏమైపోయిందో అని చూస్తే అది గాయాలేం లేక సేఫ్ గా బయటకొస్తుంది. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదని రిలీఫ్ గా ఫీల్ అయిన డాన్ దాన్ని ఎత్తుకుని చెక్ చేసి, ఓ నీ మెడలో కాలర్ లేదు, అయితే నాతో పాటు మా ఇంటికి వస్తావా అని మన హీరో డాగిని తీసుకుని బయలుదేరతాడు. బట్ ఈ చీకట్లో వీళ్ళు నోట్ చేయని విషయం ఏంటో తెలుసా? యాక్చువల్లీ కార్ మన హీరో డాగిని గుద్దేసుంటుంది, కానీ దానికేం కాలేదు. రివర్స్ లో ఈ కార్ మీద పెద్ద డెంట్ పడి ఉంటుంది. ఈ డ్రైవ్ మధ్యలో విండో నుంచి బయటకు చూస్తూ మన డాగి మైండ్ వాయిస్ ఏంటో తెలుసా? అయినో మీరేం ఆలోచిస్తున్నారని ఇప్పుడే నా మీద కార్ ఎక్కించాడు, అప్పుడే ఫ్రంట్ సీట్ ఎక్కి కూడా వెళ్ళిపోతున్నానేంటనే కదా. చూడండి, ఇప్పుడు చెప్తున్నా సినిమా మొత్తం గుర్తుంచుకోండి. నేను బాంబ్స్ ని పసిగట్టలేకపోవచ్చు, కానీ మంచి మనుషుల్ని ఈజీగా పట్టిస్తానని మనకి చెప్తూ ఏదో లాటరీ కొట్టినట్టు గర్వపడతాడు. నెక్స్ట్ సీన్ లో డాన్ వలే ఇల్లు. అక్కడ ఈ రోజు ఏం కారణం చెప్పి స్కూల్ ఎక్కొట్టాలా అని లిస్ట్ రాస్తున్నా అతని కొడుకు జాక్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. యాక్చువల్లీ డాన్ భార్య కొన్నాళ్ళ క్రితమే చనిపోయింది. పోలీస్ గా ఇతను కూడా పనిలో చాలా బిజీగా ఉండడం వల్ల తన కొడుకు జాక్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నానని డాన్ పోలీస్ ఉద్యోగం వదిలేసి ఇలా సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యాడు. ఎప్పుడు ఒంటరిగా ఉంటున్న కొడుకు జాక్ కి కంపెనీ ఇస్తూ తోడుగా ఉంటుందని డాన్ మన హీరో డాగిని తీసుకొచ్చాడు. జాక్ కి డాగ్ పెంచాలనేం లేదు, వద్దని అంటే ఈ డాగి చాలా క్యూట్, ఒకసారి బాండ్ అవడానికి ట్రై చేయి, నీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి ఈ తండ్రి కొడుకుల డిస్కషన్ జరుగుతూ ఉండగా మన హీరో వెళ్లి డాన్ షూస్ ని బాగా నాకడం స్టార్ట్ చేస్తాడు. దాంతో అతను నవ్వుతూ, చూసావా వీడే పని చేసినా చేయకపోయినా కనీసం షూస్ నైనా క్లీన్ చేస్తాడు, సో ఇకపై వీడి పేరు షూ షైన్ అని పెడదాం. నాకు కొంచెం ముఖ్యమైన పనుంది, నేను బయటకు వెళ్తా, ఇద్దరు గుడ్ బాయ్స్ గా ఉండండి. నువ్వు షూ షైన్ ని చూసుకో జాక్, ఒకవేళ నీకు నచ్చకపోతే నేను ఈవినింగ్ వచ్చి దీన్ని యానిమల్ కంట్రోల్ కి తీసుకువెళ్లి వదిలేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. వెనకే స్కూల్ కి టైం అయిపోతుందని జాక్ కూడా వెళ్ళిపోతే షూ షైన్ మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. విలన్ కనిపెట్టిన సీరమ్స్ అన్ని షూ షైన్ పై ఒలికిపోయాయి
కదా, ఇప్పుడు వాటి ఎఫెక్ట్స్ తిని బాడీలో కొంచెం కొంచెంగా మొదలవుతాయి. సో బేసికలీ ఆ సీరమ్స్ యూస్ చేస్తే గెద్దలా ఆకాశంలో ఎగరొచ్చు, చీటాలా స్పీడ్ గా పరిగెట్టొచ్చు, ఏనుగులా పవర్ఫుల్ గా మారొచ్చని. వాటిలో చాలా పవర్స్ ఉంటాయి. కానీ ల్యాబ్ లో జరిగిన యాక్సిడెంట్ వల్ల తన బాడీలో ఇన్ని చేంజెస్ వస్తున్నాయన్న విషయం షూషన్ కి ఇంకా తెలియదు. పడుకుంటూ నిద్రలో ఆకలిస్తుందని టబాలుమని లేచి ఆకలి ఆకలో ఆకలి, వీళ్ళని నమ్ముకుంటే తిండేసేలా లేరు, నేనే వెళ్లి వెతుక్కుంటానని కిచెన్ లోకి దూరి వాసన పడుతూ హ్యాపీగా ఒక క్యాండ్ ఫుడ్ డబ్బాని తీస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకు తినేద్దామని లైట్ గా దాని నోటితో పడుతుందో లేదో మరుక్షణమే దాని స్ట్రెంత్ కి డబ్బా బూమ్ అని బ్లాస్ట్ అయి మరుక్షణమే లోపలున్న సూప్ మొత్తం గోడలు సీలింగ్ ఫ్లోర్ అని ఒక్కటొదలకుండా కిచెన్ మొత్తం తొల్లిపోతుంది. ఏంటిది ముడితే పేలిపోయింది, చీచి ఈ కాలం కంపెనీలున్నాయి, ప్రజల్ని ఎలా పడితే అలా మోసం చేసేస్తున్నాయంటూ చేసిన తప్పు రియలైజ్ అవని ఈ కల్ప్రిట్ వెళ్లి గోడ మీద పడింది నాకుతూ ప్రస్తుతానికి ఎలాగోలా తన ఆకలి తీర్చుకుంటాడు. సరిగ్గా ఈ సమయంలోనే బయట నుంచి ఎవరో బెల్ కొట్టే సౌండ్ వినిపించడంతో పిలిచేది ఎవరా అని విండో దగ్గరికి వెళ్లిన షూషన్ బయట మెయిల్ మ్యాన్ రావడం చూస్తాడు. కుక్కలంటే నాచురల్ గానే మెయిల్ మ్యాన్ ని చూసి అరుస్తాయి కదా, మన షూషన్ కూడా అంతే. అందులోనూ వచ్చిన అతనైతే ఏకంగా ఓ డాన్ వాళ్ళ ఇంట్లో కొత్త డాగియా, ఏంటి చూస్తున్నావు, అరుస్తావా, కొరుకుతావా, వచ్చి కొరుకురా, నీ వల్ల అవది బాబావ్ అని దాన్ని బాగా రెచ్చగొట్టు వదిలిస్తాడు. కోపం వచ్చి షూషన్ ఇలా మెల్లగా బార్క్ చేస్తుందో లేదు, ఆ బావు అన్న చిన్న సౌండ్ ఫ్రీక్వెన్సీకి దెబ్బకి ఆ విండో అద్దం మెయిల్ మ్యాన్ కళ్ళద్దాలు క్రాక్ అయిపోతాయి. చుట్టుపక్కల ఉన్న పక్షులు పిల్లులు కూడా జంప్ చేసి పారిపోతాయి. ఓరి నాయనో, నా గొంతులో నుంచి ఇంత సౌండ్ వచ్చిందని షూషన్ కంగారు పడతాడు. సర్లే రిలాక్స్ అవుతామని హాల్లోకి వస్తే అక్కడ ఒక టెన్నిస్ బాల్ కనిపిస్తుంది. అది చూడగానే షూషన్ ఆడుకునే మూడొచ్చి చాలా జాలీగా ఆ బాల్ తీయడానికి ట్రై చేసి పొరపాటున సోఫాని ఎత్తి విసిరేస్తాడు. వాడి వెయిట్ కి సోఫా మొత్తం ఇరిగిపోయి స్ప్రింగ్స్ బయటకొచ్చి కుషన్స్ అన్ని చితికిపోయి కొంచెం సేపట్లోనే ఇల్లు మొత్తం వార్ జోన్ లా మారిపోతుంది. సరిగ్గా ఇదే టైంకి స్కూల్ నుంచి చెక్ తిరిగొస్తాడు. ఇల్లు మొత్తం ఇలా చిన్న భిన్నమైపోయి ఉండడం చూసి అయ్యయ్యో ఏం చేసావు, నాన్నకు తెలిస్తే ముందు నిన్ను చంపేస్తాడు, తర్వాత నన్ను చంపేస్తాడు. ముందు ఇదంతా క్లీన్ చేయాలని తొందరగా బండ్లోకి దిగితే వెనక నుంచి అమాయకంగా మొహం పెట్టిన మన షూషన్ నేనేదో కావాలని చేసినట్టు తిడుతున్నా, ఏదో పొరపాటునే ఇలా అయిపోయింది, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆ సోఫాని నన్ను చంపడానికి ట్రై చేసిందని వాడి కారణాల లిస్టు మొదలు పెడతాడు. బట్ ఇక్కడే ట్విస్ట్, షూషన్ కుక్కలా అరవట్లేదు, క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఈ గొంతు విని జాక్ ముందు నాన్న తిరిగొచ్చాడనుకుంటాడు. కానీ బయటకొచ్చి చూస్తే డాన్ కనిపించడు. నాన్న కాకపోతే మాట్లాడింది ఎవరు షూషన్, ఇంట్లో దొంగలు పడ్డారా ఏంటి అని వీడు భయపడుతూ అడగగానే షూషన్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ లేదే అని చెప్తాడు. అంతే, ఇది విని జాక్ కి ఒక్క సెకండ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నువ్విప్పుడు మాట్లాడావా అని వీడడిగితే నేను మాట్లాడింది నువ్వు అర్థం చేసుకున్నావా అని ఆ కుక్క అడుగుతూ ఒకేసారి భయంలో ఇద్దరు గట్టిగా అరవడం మొదలు పెడతారు. ఇంత పెద్ద షాక్ తగిలి ఊపిరంతగా జాక్ బయటకొస్తే వెనకాలే షూషన్ కూడా ఫాలో చేస్తూ బాగా ఊపిరి తీసుకో, మేబీ ఎక్కువసేపు ఫోన్ యూస్ చేయడం వల్ల కుక్క మాట్లాడుతున్నట్టు నువ్వే ఇమాజిన్ చేసుకుంటున్నావేమో, కొంచెం గాలి తగిలితే అంతా సరైపోతుంది. అవును నీ పేరేం చెప్పావు, జాకే కదా, సరే జాకు బాగా వెనుకో, నాకెందుకో సమస్య నాలో కాదు నీలోనే ఉందనిపిస్తుంది. ఈ పిచ్చెక్కిన పిల్లలు కుక్కలు నక్కలు మాట్లాడినట్టు ఊహించుకుంటారు, ఆ కేసు అయి ఉంటావో నువ్వు, ఎంత వియర్డ్ పర్సన్ రా నువ్వని వలవల గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడిస్తూ ఉంటాడు. అయ్యో కొంచెం సేపు ఆగు, నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు, ఇంగ్లీష్ ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నా, వేరే ఏ లాంగ్వేజ్ వచ్చని అడిగితే ఓ అద్దా నాకు 3 రకాల కుక్క భాషలు వచ్చని షూషన్ ప్రౌడ్ గా చెప్తుంది. కుక్క భాష కాదు మనిషి భాష అని జాక్ అడుగుతాడు. ఏ ఒక్క భాష సరిపోదా నీకు, ఇంగ్లీష్ రాదా, అన్ఎడ్యుకేటెడా నువ్వు, ఒక మాజీ గవర్నమెంట్ ఎంప్లాయీని పోయి నీ దగ్గరికి వచ్చి ఇరుక్కున్నానే అని షూషన్ ఇంకా జాక్ పార్క్ లో కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి మాలీ అని అతని క్లాస్మేట్ ఒక అమ్మాయి రావడం చూసిన జాక్, రే నార్మల్ గా యాక్ట్ చేయి, తను మా స్కూల్ పేపర్ కి రిపోర్టర్, దానికి మాత్రం నువ్వు మాట్లాడగలవని తెలిసిందో గంటలో సిటీ మొత్తానికి తెలిసిపోతుందని షూషన్ కి వార్నింగ్ ఇస్తాడు. మాలీ జాక్ తో మాట్లాడుతూ ఉంటే వెనకే మాలీకి ఒక పోలీస్ స్లో మోషన్ లో పరిగెడుతూ రావడం చూసిన షూషన్ ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడిపోతాడు. అబ్బబ్బా మీరు చూడటానికి మాత్రం అందంగా లేరండి, మీ స్మెల్ ఉంది, అయ్యో సగం కొరికిన పందెముకులా భలే ఉంది, మీరు డాగ్ ఫుడ్ కాకుండా క్యూట్నెస్ తిని పెరిగారా అని ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ పాలీ మాత్రం నువ్వు చూడడానికి ముద్దుగానే ఉన్నావు, మనం ఫ్రెండ్స్ గా ఓకే, కానీ రిలేషన్షిప్ లాంటివి సెట్ అవ్వవు అబ్బాయి, నువ్వు నా టైప్ కాదు, నాకు చూడగానే నా గుండె దడదడా కొట్టుకునేలా ఒక స్ట్రాంగ్ అయిన హీరోయిక్ బాయ్ ఫ్రెండ్ కావాలని వీడిని ఫ్రెండ్స్ ఆన్ చేసి తన ఓనర్ మాలీతో వెళ్ళిపోతుంది. ఫ్రెండా, నాకు నీ బాయ్ ఫ్రెండ్ అవ్వాలని ఇక్కడ షూషన్ డిసప్పాయింట్ అవుతూ ఉంటే ఇది తెలియని జాక్ పక్కనే ఉన్న ట్రాష్ క్యాన్ లో ఒక ఫ్రిస్బీ దొరకగాని సమయం సందర్భం అర్థం కాక హే షూషన్ ఇందా క్యాచ్ అని తన్ని విసురుతాడు. డాగీ ఇన్స్టింక్ట్స్ వల్ల వీడు కూడా మొత్తం మర్చిపోయి పరిగెట్టడం మొదలు పెడితే షూషన్ స్పీడ్ కి ఒక బ్లర్ లాగా మారిపోతాడు. అందులోనూ ఆ ఫ్రిస్బీ క్యాచ్ చేయడానికి జంప్ చేసి గాలిలో తేలేటట్టు అవడం చూసి జాక్ షాక్ అయిపోతాడు. అండ్ ఇక్కడే షూషన్ కి కూడా తన పవర్ మీద క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ జాక్ ఒక కర్ర ముక్క ఇచ్చి దీన్ని వెళ్ళి పాతిపెట్టి చూద్దామని అంటే
షూషైన్ తవ్వుతూ బాగా లోతుగా వెళ్లిపోయి లోపల నుంచి ఒరే జాకు ఇక్కడ ఆయిల్ ఉందిరా అని అరుస్తాడు. ఎవరూ చూడకముందే అక్కడి నుంచి వీళ్ళిద్దరూ పారిపోయాక జాక్ కుక్కలు నార్మల్ ఏవైనా విసిరితే అవి తీసుకొస్తాయి, ఆడుకుంటాయి, ఎముకలు పాతిపెట్టి దాస్తాయి, ఇంకేం చేస్తాయి? ఎస్, స్మెల్ చేస్తాయి కదా, నీ సెన్స్ ఆఫ్ స్మెల్ ఎలా ఉందని అడిగితే షూషైన్ నర్వస్ అవుతూ అది నార్మల్ గానే చండాలంగా పనిచేస్తుంది, నా లాస్ట్ జాబ్ దాని వల్లే పోయింది తెలుసా అని మాట్లాడుతూ టబాలుమని ఒక పెద్ద తుమ్ము తుమ్ముతాడు. దాని ఫోర్స్ కి కుక్క ఎగురుతూ వెళ్లి 10 అడుగుల దూరంలో పడుతుంది. థాంక్ గాడ్ నేను తుమ్ము ఆపడానికి ట్రై చేయలేదు, చేసుంటే నా మెదడు పేలి చెవుట్లో నుంచి కారిపోయిండేదని షూషైన్ అంటూ ఉంటాడు. జాక్ వెంటనే హా చెవులు, నీ అన్ని సెన్సెస్ పెరిగాయంటే వాళ్ళంతా మాట్లాడుకునేది కూడా నీకు వినిపిస్తుందా అని అడుగుతాడు. టెస్ట్ చేద్దామని షూషైన్ పార్క్ లో ఉన్న వాళ్ళందరి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నిజంగానే పార్క్ లో ఉన్న క్రౌడ్ అంతా ఏం మాట్లాడుతున్నారో క్లియర్ గా వినగలుగుతాడు. అప్పుడు సరిగ్గా ఒక 10 వీధుల తరువాత ఇద్దరు దొంగలు మాలీని పట్టుకుని తన బ్యాగ్ దొంగతనం చేయడానికి ట్రై చేస్తూ ఉండగా తను హెల్ప్ అని అరిచే సౌండ్ కూడా షూషైన్ కి వినిపిస్తుంది. వెంటనే జాక్ దగ్గర నీ క్లాస్ పిల్ల నా కుక్క పిల్ల డేంజర్ లో ఉన్నారు, సేవ్ చేద్దాం పదా అని అతని సూపర్ స్పీడ్ తో అతి వేగంగా పరిగెడుతూ ఆ వేహానికి ఈసారి డైరెక్ట్ గా ఆకాశంలో ఎగరటం మొదలు పెడతాడు. ఫస్ట్ టైం ఫ్లయింగ్, బ్రేక్ ఎలా కొట్టాలో కంట్రోల్ ఎలా చేయాలో తెలియక అడ్డుపడ్డ వాటి అన్నిటి మధ్యలో నుంచి దూసుకుపోయి ఒక సిచ్యువేషన్ లో అయితే స్పీడ్ ఆపకోలేక ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్ లోకి దూరి ఆన్ ద వేలో పాపం ఒక లేడీ బర్గర్ తింటూ ఉంటే దాన్ని కూడా కొట్టేసి ఇదే వేహంతో తీరా మాలీ ఇంకా పాలీ ఉన్న స్ట్రీట్ ని చేరుకుని వచ్చిన టైం కి కరెక్ట్ గా ఆగలేక ముందున్న ట్రాష్ క్యాన్ ని గుద్దుకుంటాడు. ఆ ఫోర్స్ కి ట్రాష్ క్యాన్ మూత కాస్త ఎగురుతూ వెళ్లి ఆ ఇద్దరు దొంగల్లో ఒకటి మొహానికి తగిలి ముక్కు పచ్చడే పడిపోతాడు. ఇటు ఎగురుతూ వచ్చిన షూషైన్ సైడ్ లో పడి అక్కడున్న ఒక మ్యాట్రెస్ కి తగిలి బౌన్స్ అయి పక్కనే ఉన్న ఒక ల్యాడర్ ని తోసేస్తుంది. అది స్ట్రైట్ గా ఇద్దరు దొంగల మీద పడిపోవడంతో వీళ్ళిద్దరూ దాని కింద ఇరుక్కుని చేతిలో ఉన్న మాలీ కెమెరాని విసిరేస్తారు. హై జంప్ చేసి షూషైన్ అది క్యాచ్ చేసి భద్రంగా తీసుకువెళ్లి మాలీ కాలు దగ్గర పెట్టి వచ్చినవాడు వచ్చినట్టు సుడికల్లా మాయమైపోతాడు. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు జరిగిన ఈ ఫైట్ మొత్తం ఫ్రీ కోఇన్సిడెన్సెస్ తో జరుగుతుంది. ఎగురుతూ వచ్చి రాగానే ట్రాష్ క్యాన్ కి క్రాష్ అవ్వడం వల్ల అక్కడున్న వాళ్ళెవరూ షూషైన్ ని అసలు చూడనే లేదు. షూషైన్ వెళ్లిపోయాక వెనకే పరిగెడుతూ అలసిపోయిన జాక్ ఇప్పుడే ఆ ప్లేస్ ని చేరుకుంటాడు. దొంగలిద్దరిని కట్టిపడేసి వీళ్ళు పోలీసులని కాల్ చేశాక వాళ్ళొచ్చి కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి మిమ్మల్ని కాపాడింది ఎవరని మాలీ దగ్గర అడిగితే తను షూషైన్ తన కెమెరా పట్టినప్పుడు పొరపాటున ఒక పిక్చర్ క్లిక్ అయిపోయి ఉంటుంది. అది చూపించి చూడ్డానికి బ్రౌన్ కలర్ గా వైట్ స్పాట్స్ తో వెనకొక తోక పెద్ద పొట్ట బ్రౌన్ కలర్ కళ్ళు తడిగా ఒక ముక్కుతో సూపర్ మ్యాన్ లా ఎగురుతూ వచ్చి సేవ్ చేశాడు. అతనే నా సేవియర్ అని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పోలీస్ దాని ప్రకారం డ్రా చేసి కుక్క మనిషి కలిపిన ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తాడు. ఇదంతా సైడ్ లో నుంచి చూస్తున్న జాక్ కుప్పు చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఇంటికి తిరిగొచ్చి షూషైన్ ని వెతుకుతూ సోఫా కింద సాట్ గా దాక్కునున్న వాడిని కనిపెడతాడు. సారీ జాక్, నేను కావాలని ఆ కార్లు బిల్డింగ్ ట్రాష్ కింద దేన్ని డ్యామేజ్ చేయలేదు, పొరపాటున అయిపోయింది, ఐఎమ్ రియలీ సారీ అని దీర్ఘంగా చెప్పడం చూసి ఏం మాట్లాడుతున్నావు షూషైన్, నువ్వు వాళ్ళని సేవ్ చేసావు, నువ్వొక హీరో అని జాక్ చెప్తాడు. లేదు పవర్స్ ఉన్నంత మాత్రాన నేను హీరో అయిపోను, అండ్ నిజం చెప్పాలంటే నాకు హీరో అవ్వాలని లేదు, ఉండడానికి నా అని చెప్పుకునే ఒక ఇల్లుంటే చాలు, కానీ అదేమో నేనెప్పుడూ అంతా చెడగొట్టేస్తున్నానని షూషైన్ ఫీల్ చేయడం చూసిన జాక్ నువ్వు చెప్పింది నిజమే, పవర్స్ ఉన్నంత మాత్రాన నువ్వు హీరో అయిపోవు, ఆ పవర్ ని దేనికి వాడుతున్నావని దాన్ని పట్టి నువ్వు హీరోవా జీరోవా అని తెలుస్తుందని ఓదారుస్తూ షూషైన్ అడిగాడని అతని పవర్స్ గురించి తన తండ్రితో సహా ఎవరికీ చెప్పనని మాటిస్తాడు. తరువాత వీళ్ళిద్దరూ కలిసి ఇల్లంతా క్లీన్ చేద్దామని పనిలో ఉన్నప్పుడు విల్లన్ అసిస్టెంట్ అయిన చాడ్ ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు. చేతిలో షూషైన్ బొమ్మతో ఒక పాంప్లెట్ కొట్టి ఇందులో ఉన్న నా కుక్క తప్పిపోయింది చూసారా, అది ట్రిక్స్ చేస్తుంది, వియర్డ్ గా బిహేవ్ చేస్తుందని అడిగితే జాక్ ఏమో అలర్ట్ గా ఏమో నేను చూడలేదని అంటాడు. సరే అని చాడ్ అక్కడి నుంచి వెళ్లిపోయాక అతనే నీ పాత ఓనరా అని షూషైన్ ని అడిగితే ఇది లేదని అంటుంది. అయితే నిన్నెందుకు వెతుకుతున్నాడని అడిగినందుకు ఏమో నాకేం తెలుసు, అయినా మీ మనుషులందరూ 2 కాళ్ళు 2 కళ్ళుతో చూడడానికి ఒకేలా కనిపిస్తారా, నాకు మీలోని డిఫరెన్స్ ఏ తెలియదని విలన్ గురించి పూర్తిగా మర్చిపోయి షూషైన్ ఈ కాన్వర్సేషన్ ని అలసుగా కొట్టిపడేస్తాడు. సరే అని ఇద్దరూ మళ్ళీ సీరియస్ గా క్లీనింగ్ పనిలోకి దిగితే వీళ్ళ బ్యాడ్ లక్ ఇంతలోనే నాన్నటాన్ని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇల్లున్న ఈ సిచ్యువేషన్ చూసాడంటే ఇద్దరం స్పహ, నేను వెళ్లి నాన్నని బయటే ఆపుతాను, నువ్వులోగా త్వరగా క్లీన్ చేసి అని చెప్పి జాక్ వెంటనే బయటికి వెళ్లి నాన్నగారు ఏంటి ఇంత బరువు మోస్తున్నారు, అది ఇలా ఇవ్వండి, అయ్యో సడన్లీ ఇంత హ్యాండ్సమ్ ఎప్పుడైపోయారు నాన్నగారండి, నాకింత అందమైన ఫాదర్ ఉన్నాడని ఈ కాలనీ వాళ్ళకి కూడా తెలియాలి కదా, రండి అలా ఒక పెద్ద వాక్ కి వెళ్లి లేట్ గా తిరిగొద్దామని అడిగితే ఓవర్ గా ఐస్ పెడుతున్నాడంటే ఏదో పెద్ద పనే చేశాడని డాన్ మారుమాట మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. షూషైన్ ని క్లీన్ చేయమని చెప్తే ఈ కుక్క ఏం చేసిందో తెలుసా, ఇరిగిపోయిన వస్తువుల్ని దాయడానికి వాటి మీద కార్పెట్ పరిచి కామెడీ చేస్తుంది. అంతే డాన్ కి పిచ్చ కోపం లేస్తుంది. జాక్ వెంటనే నానా ఏమైందంటే అని కారణం చెప్పడానికి వెళ్తే ఏంటి ఇదంతా నువ్వే చేసి ఇప్పుడు ఈ కుక్క చేసిందని చెప్పబోతున్నావా అని డాన్ అంటాడు. బట్ అదే నిజమని జాక్ చెప్పేలోగా డాన్ నేను షూషైన్ ని తీసుకువెళ్లి అనిమల్ కంట్రోల్లో వదిలేస్తానంటే జాక్ వెంటనే అయ్యో వద్దొద్దు మనమే కుక్క పెంచుకుందాం, యాక్చువల్లీ 8వ తరగతి నుంచి నాకు కుక్క కావాలని నేను ఎన్నో దేవుళ్ళని మొక్కుకున్నాను, ఇప్పుడు దొరికింది కదా, ఇకపై దీని తిండి బాత్రూమ్ క్లీన్ చేయడం వాకింగ్ టాకింగ్ ప్లేయింగ్ అని A to Z అంతా నా బాధ్యత, నేనే దగ్గరుండి చూసుకుంటా, ఓకే నాని కాకపట్టి ఎలాగో వాళ్ళ నాన్నని ఒప్పిస్తాడు.
అట్ ద సేమ్ టైం మరోవైపు విలన్ బార్సినిస్టర్ అతని ల్యాబ్ పోయింది కదా, కాబట్టి ఒక కొత్త ల్యాబ్ ని అండర్ గ్రౌండ్ సీవర్ లో కట్టాలని అతని అసిస్టెంట్ చాట్ తో కలిసి ప్లేస్ చూస్తుంటాడు. కానీ ల్యాబ్ కి కావాల్సిన హైటెక్ ఎక్విప్మెంట్స్ కొనడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి త్వరగా డబ్బు సంపాదించడానికి అతనికి తెలిసిన ఒక క్రిమినల్ గ్యాంగ్ తో పెద్ద రాబరీ చేయించాలని డిసైడ్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే తెల్లవారి జాక్ ఇంకా షూషన్ బయటికి వెళ్ళినప్పుడు దారిలో ఒక షాప్ ఓనర్ వేడి గుమగుమలాడిపోయి హాట్ డాగ్స్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అరవడం విని అపార్థం చేసుకున్న షూషన్ కి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఏంటి మీరు కుక్కల్ని తింటారా అని భయంలో అరవగాని అక్కడ ఆల్రెడీ తింటున్న కస్టమర్స్ అంతా ఇది నిజంగానే కుక్క మాసం అనుకుని కక్కడం మొదలు పెడతారు. మాట్లాడింది షూషన్ అని ఎవరు రియలైజ్ అవ్వడానికి ముందు జాక్ వెంటనే వాడిని ఆ ప్లేస్ నుంచి తీసుకుని జంప్ అయిపోతాడు. గ్రౌండ్ ముందు కూర్చుని జాక్ అతని స్కూల్ బేస్బాల్ టీం ప్రాక్టీస్ చేయడం చూసి ఇంత కష్టపడినా మా టీం మ్యాచెస్ లో అండర్ డాగ్ తెలుసా అని అంటాడు. కొత్త పదం విన్న షూషన్ అంటే ఏంటో అర్థం కాక కన్ఫ్యూజ్ అవడం చూసి అండర్ డాగ్ అంటే అందరికన్నా వీక్ గా ఉన్నవాళ్ళు, గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా లేని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ అల్లరి అన్నిటి వల్ల జాక్ ఇంకా షూషన్ రిలేషన్షిప్ బాగా పెరుగుతుంది. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. సో జాక్ షూషన్ నేమ్ ఇంకా వాళ్ళ ఇంటి అడ్రస్ ఉన్న ఒక కాలర్ అతనికి గిఫ్ట్ గా తీసుకొచ్చి మెడకు వేస్తాడు. దీంతో షూషన్ మరింత హ్యాపీ అయిపోతాడు. ఆ రోజు రాత్రి జాక్ షూషన్ కి వాళ్ళ నాన్న డాన్ చాలా మంచి పోలీస్ ఆఫీసర్ అని, ఇంతకు ముందు మేయరే అతనికి బ్రేవరీ అవార్డు ఇచ్చాడని ప్రౌడ్ గా డాన్ అచీవ్మెంట్స్ గురించి చెప్తూ ఉన్నప్పుడు న్యూస్ లో లైవ్ గా సిటీలో ఒక పెద్ద రాబరీ జరుగుతుందని, దొంగలు చాలా మంది ఇన్నసెంట్ పీపుల్ ని హాస్టేజెస్ గా పట్టుకున్నారని, కాబట్టి పోలీస్ వాళ్ళని కాపాడలేకపోతున్నారని సీరియస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ న్యూస్ విన్న జాక్ అంతమంది ప్రాణాలు పోతుందని చూసి షూషన్ కి పెప్ టాక్ ఇచ్చి మాలింగ్ ఇంకా పాలీని అతను సేవ్ చేసినట్టు వీళ్ళని కూడా కాపాడటానికి ఒప్పుకునేలా చేస్తాడు. కానీ మొదట్లోని డోర్ నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నించి యాక్సిడెంటల్ గా వాల్లో హోల్ వేసుకు వెళ్లిన షూషన్ ఇంకా ఫ్లయింగ్ కి అలవాటు అవ్వక మధ్యలో పొరపాటున ఒక ఫిష్ కాస్ట్యూమ్ లోకి దూరి గాలిలా దూసుకుపోతాడు. ఇటు రాబర్స్ గన్ చూపించి ప్రజలందరినీ క్యాప్చర్ చేసి విలన్ బార్సినిస్టర్ వేసిన ప్లాన్ ప్రకారమే ఒక సేఫ్ లో నుంచి జ్యువెల్స్ అన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు కోసం విలన్ ప్లాన్ చేసిన రాబరీ ఇదే. షూషన్ సెకండ్స్ లో ఆ ప్లేస్ ని చేరుకుంటాడు. కానీ ఇంత పవర్ ఉన్నా వీడు సీరియస్ హీరో కాదు, కామెడీ హీరో. ఈసారి కూడా వెళ్ళి స్ట్రైట్ గా టైం కి ఆగలేక ముందున్న సైన్ ని గుద్దుకుని పాపం దొరులుతూ షాప్ లోకి ఎంటర్ అవుతాడు. అందులో ఒక గుండా హే ఫిష్ కాస్ట్యూమ్ వేసుకున్న పప్పి డిస్టర్బ్ చేస్తే నేను చంపి నేను అవుతా హ్యాపీ అంటూ షూషన్ ని కొట్టడానికి వస్తాడు. షూషన్ ఎగిరి వాడికి ఒక హై జంప్ ఇచ్చి ఆకాశంలో ఎగిరేసిస్తుంది. ఇదంతా మానిటర్ చేస్తున్న విలన్ బార్సినిస్టర్ ఇదే అతను ఎక్స్పెరిమెంట్ చేసి ఎస్కేప్ అయిన ఆ కుక్కని కనిపెట్టి వెంటనే తన మనుషుల దగ్గర దాన్ని పట్టుకోమని ఆర్డర్ చేస్తాడు. కానీ మన షూషన్ తన సూపర్ స్ట్రెంగ్త్ తో ఆ రాబర్స్ అందరినీ చితగ్గొట్టి బట్టలు తిక్కినట్టు ఉత్కారేసి ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేసేస్తుంది. హెల్ప్ చేశాక ఊరు పేరు చెప్పకుండా సైలెంట్ గా ఎస్కేప్ అయ్యే రకం కదా మన షూషన్. డైరెక్ట్ గా బయటకు వెళ్లి గన్స్ లోడ్ చేసుకుని పొజిషన్ లో ఉన్న పోలీసుల ముందు కూర్చుని ఓకే ఆఫీసర్స్ ఆగండి, లోపల జ్యువెల్స్ సేఫ్, ప్రజలు సేఫ్, కాపాడినా నేను సేఫ్ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సిటీలోని న్యూస్ ఛానల్స్ అన్ని మాట్లాడి ఫిష్ కాస్ట్యూమ్ వేసుకున్న కుక్క ప్రజల్ని కాపాడి రాబర్స్ అందరినీ పట్టుకుందని న్యూస్ మీద న్యూస్ కవర్ చేస్తూ రచ్చ చేసేస్తారు. కానీ షూషన్ కి ఎక్కడ ఎవరైనా అతన్ని కనిపెట్టి తీసుకువెళ్లి పవర్స్ అన్ని తీసేసి మళ్ళీ నార్మల్ గా మార్చేస్తారు అని భయమేస్తుంది. సో జాక్ ఈ సూపర్ హీరోస్ నంతా ఎలా కాస్ట్యూమ్ వేసుకుంటే కనిపెడతారు, కాస్ట్యూమ్ తీసేస్తే పక్కనే ఉన్న ఐడెంటిఫై చేయలేరు ఆ లాజిక్ చెప్పి షూషన్ కి కూడా ఒక సూపర్ హీరో అవుట్ఫిట్ రెడీ చేయాలని డిసైడ్ అవుతాడు. డిటెక్టివ్, వ్యాంపైర్, డ్రాకులా, హనీబీ అని పలు రకాల కాస్ట్యూమ్స్ ట్రై చేసి ఒక మినీ ఫ్యాషన్ షో తర్వాత వీళ్ళు సొంతంగా తయారు చేసి వీళ్ళు షూషన్ కి పొందే ఒక పర్ఫెక్ట్ సూపర్ హీరో కాస్ట్యూమ్ ని రెడీ చేస్తారు. అండ్ హీరోగా తన పేరే అండర్ డాగ్. ఆ తర్వాత ఇంకేముంది, షూషన్ అదే అండర్ డాగ్ ఈ సిటీ వన్ అండ్ ఓన్లీ గార్డియన్ గా మారిపోతాడు. నైట్ లో దొంగతనానికి బిల్డింగ్ ఎక్కి థీఫ్ ని మధ్యలో హైజాక్ చేసి మోసుకు వెళ్లి పోలీస్ కార్ మీద పడేయడం, బ్రేక్ పట్టుగా కంట్రోల్ తప్పి మెయిన్ రోడ్ లో పరిగెడుతున్న కార్ ని ప్రమాదం జరగడానికి ముందు పవర్ఫుల్ గా పట్టాపడం అని చిన్న పెద్ద తేడా లేకుండా సిటీలో ఏ సమస్య వచ్చినా సెకండ్ లో వెళ్లి సాల్వ్ చేస్తాడు. దీంతో ఊరంతా అండర్ డాగ్ గురించి న్యూస్ టాక్. అలా రోజులు గడిచే కొద్ది షూషన్ కి అతని పవర్స్ మీద కూడా ఒక గ్రిప్ వస్తుంది. ఎంతంటే జాక్ ఫ్రిస్బీ పట్టుకొని ఒక డైరెక్షన్ లో విసిరితే వీడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లి లిటరల్ గా ప్రపంచం చుట్టూ ఒక రౌండ్ కొట్టి సెకండ్స్ లో తిరిగొచ్చి ఆ ఫ్రిస్బీ పట్టుకుని ల్యాండ్ అవుతాడు. ఈ గెటప్ ఏంట్రా కొత్తగా అని జాక్ అడిగితే అదేం లేదు, వచ్చే దారిలో చైనాకి వెళ్ళొచ్చా, ఫుడ్ ఏమో టేస్ట్, ఈ హ్యాట్ సోవినియర్ గా ఉంటుందని తెచ్చా, బాగుందని అడుగుతాడు. ఇంకోవైపు మాలీ తనని సేవ్ చేసింది కూడా ఈ అండర్ డాగ్ అని అర్థం చేసుకుని అసలుకి ఈ అండర్ డాగ్ ఎవరో తెలుసుకోవడానికి తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అట్ ద సేమ్ టైం మేయర్ కూడా అండర్ డాగ్ మన సిటీకి ఇంత సహాయం చేసింది కాబట్టి మనం అండర్ డాగ్ ని కమెమరేట్ చేయబోతున్నామని ఒకటి అనౌన్స్ చేస్తాడు. మరో పక్క విలన్ బార్సినిస్టర్ అతని అసిస్టెంట్ చాట్ తో కలిసి అండర్ డాగ్ కి ఎలా పవర్స్ వచ్చిందో అదే సీరం ని మళ్ళీ కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ ఎంతో ట్రై చేశాక కూడా అతని ప్రయత్నం ఫలించకపోయేసరికి చాట్ దగ్గర ఎలా అయినా అండర్ డాగ్ ని పట్టుకురా, నాకు దాని DNA శాంపిల్ కావాలి, దాంతో నేను అండర్ డాగ్ లాంటి పవర్ఫుల్ డాగ్ ఆర్మీని సృష్టించి నేను అనుకున్నదంతా సాధిస్తానని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఒక ముసలి లేడీ బిల్డింగ్ పై నుంచి పడిపోతూ
హెల్ప్ కోసం అరవడం వినిపించి అండర్ డాగ్ వెంటనే ఆపత్బంధోడ్లా ఎంట్రీ ఇచ్చి పడిపోతున్న ఆ లేడీని పట్టుకుని సేఫ్ గా సేవ్ చేసి కిందకి తీసుకొస్తాడు. ఆ తరువాతే మనకు తెలుస్తుంది అది అసలు లేడీయే కాదు, అండర్ డాగ్ ని కిడ్నాప్ చేయడానికి మారువేషంలో వచ్చిన అసిస్టెంట్ చాడ్ అని. థ్యాంక్స్ చెప్పినట్టు నటించి కాలర్ కి రోప్ కట్టి అండర్ డాగ్ ని నైస్ గా తీసుకువెళ్లిపోదామని చూస్తే మనోడు మాత్రం హుషారై ఆగకుండా పరిగెడుతూ ఎలాగోలా చాడ్ ని వదిలించుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ ఈ గ్యాప్ లో అండర్ డాగ్ మెడలో ఉన్న కాలర్ కూడా కింద పడిపోతుంది. దీనివల్ల విలన్ సైడ్ కి జాక్ వాళ్ళ ఇంటి అడ్రస్ తెలిసిపోతుంది. బట్ ఈ విషయం గురించి అండర్ డాగ్ పెద్దగా ఆలోచించడు, ఎక్కడో పడిపోయిందని లైట్ గా తీసుకుంటాడు. అయినా వీడు సూపర్ హీరోగా ప్రజల మధ్య ఫేమస్ అయ్యే కొద్దీ కొంతమంది జాక్ దగ్గర హే నీ డాగి చూడటానికి అండర్ డాగ్ లానే ఉందని అడగడం మొదలు పెడతారు. అడిగిన వాళ్ళు నార్మల్ గానే అడిగిన నిజమదే కాబట్టి జాక్ ఇంకా షూషైన్ మాత్రం బాగా నర్వస్ అయిపోతారు. సో ఎవరు షూషైనే అండర్ డాగ్ ని ఐడెంటిఫై చేయకూడదని జాక్ ఈ కుక్కలు కొరక్కుండా ఉండడం కోసం డాగ్ కాన్ వేస్తారు కదా, షూషైన్ కి మారువేషంగా ఉంటుందని అది వేసి వదులుతాడు. వాడి ఈ గెటప్ చూసి ఆ ఏరియా కుక్కలన్నీ పడిపడి నవ్వి షూషైన్ ని ఆట పట్టిస్తూ ఉంటే పాలి మధ్యలోకి దూరి చీచి ఇలాంటి చిల్లర పని చేయడం తప్ప మీకు ఇంకేమొచ్చు, ఆ అండర్ డాగ్ ని చూడండి వాడు మనలా ఒక డాగిని కానీ మనిషిలా కాకుండా మంచి కుక్కలా ప్రవర్తిస్తున్నాడు, ఎంత స్మార్ట్ హ్యాండ్సమ్ కూల్ కదా అని రకరకాలుగా వాడి ముందు వాడినే పొగట్టం చూసి షూషైన్ లైట్ గా సిగ్గుపడుతూ నీకు అండర్ డాగ్ అంటే అంత ఇష్టమని అడుగుతాడు. అవునని పాలి చెప్పగానే నేనే అండర్ డాగ్ నని డైరెక్ట్ గా చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోతూ సో ఇండైరెక్ట్ గా ఈ సిటీలో ఎవరు హెల్ప్ అని అరిచినా అండర్ డాగ్ కి వినిపిస్తుందంట. కాబట్టి పాలి నీకు అండర్ డాగ్ ని కలవాలనిపిస్తే హెల్ప్ అని పిలు, వెంటనే వాడు వచ్చేస్తాడని షూషైన్ ఐడియా ఇస్తాడు. సో ఆ రోజు రాత్రే పాలి ఇంట్లో నుంచి బయట గార్డెన్ కి వచ్చి నాకు హెల్ప్ కావాలి అండర్ డాగ్ అని ఒక మొరుగు మొరుగుతుంది. వెంటనే మనోడు స్పీడ్ గా ఎగురుతూ వచ్చి ఏం తెలియనట్టు ఏమైంది ఏం కావాలని అడిగితే పాలి నాకు ఆకలిస్తుంది, మిడ్ నైట్ లో ఎవరిని పిలవాలో తెలియక మిమ్మల్ని పిలిచానని అంటుంది. ఓ ఇట్స్ ఓకే క్యూటీ పద నా చెయ్య పట్టుకోని అండర్ డాగ్ పాలిని పట్టుకుని ఆకాశంలో ఒక రౌండ్ ఎగురుతూ దారిలో ఒక చోట పాస్తా కొట్టేసి సిటీలోని ఎత్తైన బిల్డింగ్ పైన కూర్చుని ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుని నైట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇద్దరూ వాళ్ళ ఫుడ్ తింటారు. ఆ మరుసటి రోజు జాక్ ఏదో పని మీద మాలీ ఇంటికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటే పాలి బయటకొచ్చి షూషైన్ దగ్గర నీ ఐడియా వర్కౌట్ అయింది, నిన్న నేను అండర్ డాగ్ తో డేట్ కి వెళ్ళా తెలుసా అని ఖుషిగా చెప్తే తెలుసని షూషైన్ అంటాడు. హా నీకెలా తెలుసని పాలి అడిగితే అంటే నీ అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే కదా అని ఏదేదో చెప్పి కవర్ చేస్తాడు. మరోవైపు డాన్ ఇంటికొచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూస్తే బార్సినిస్టర్ ఇంకా చాడ్ లోపల కూర్చుని ఉంటారు. వీళ్ళు వెంటనే డాన్ ని కిడ్నాప్ చేసి వాళ్ళ అండర్ గ్రౌండ్ ప్లేస్ కి తీసుకువెళ్లి అతన్ని చాకి కట్టిపడేసి నీ కుక్క అదే అండర్ డాగ్ ని పిల్లని అంటాడు. డాన్ నా డాగి అండర్ డాగ్ కాదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇప్పుడు నువ్వు నీ కుక్కల్ని పిలవకపోతే నేను నా కుక్కల్ని పిలుస్తా, అసలే అవి తెగ ఆకలితో ఉన్నాయని బెదిరించడంతో సరే సైకోతో మనకెందుకని డాన్ కూడా షూషైన్ అని గట్టిగా పిలుస్తాడు. ఇది విన్న షూషైన్ డాన్ సమస్యలో ఉన్నాడని తెలుసుకుని వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కోసం వెచ్చి నేను వెళ్లి డాన్ ని తీసుకొస్తానని చెప్తాడు. అయినా జాక్ అయినా నా నాన్న నేను నీతో వస్తానని పంతం పట్టడంతో సరే అని చెప్పిన అండర్ డాగ్ వెంటనే జాక్ హూడీ పట్టుకుని పైకెత్తి అతన్ని కూడా తనతో పాటు తీసుకువెళ్తుంది. వీళ్ళు విలన్ ప్లేస్ కి రాగానే వీళ్ళని చూసిన డాన్ ఏంటి పిలవగానే వీళ్ళిద్దరూ నిజంగా వచ్చేసారు ఏం జరుగుతుంది ఇక్కడ అని కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు ఈ టైంలో బార్సినిస్టర్ ఫైనలీ దొరిక షూషైనా లేక నీ సూపర్ హీరో నేమ్ అండర్ డాగ్ ని పిలవాలా అని అంటే షూషైన్ అని పిలువ చాలని వాళ్ళ కుక్క మాట్లాడటం చూసిన డాన్ నువ్వు మాట్లాడగలవా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అండ్ ఫైనలీ ఇక్కడే డాన్ షూషైనే అండర్ డాగ్ అన్న విషయాన్ని రియలైజ్ అవుతాడు. ఇప్పుడు జాక్ ఇంకా డాన్ ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు. వీళ్ళని కాపాడటానికి వేరే దారి లేక షూషైన్ బార్సినిస్టర్ దగ్గర నీకు నేనే కావాలి కదా నన్నేమైనా చెయ్యి వీళ్ళిద్దరిని వదిలేయని అడుగుతుంది. సో బార్సినిస్టర్ అతనికి కావాల్సిన డిఎన్ఏ షూషైన్ బ్లడ్ శాంపుల్ లో నుంచి తీసి వాటితో బ్లూ కలర్ టాబ్లెట్స్ లో ఏవో తయారు చేస్తాడు. కానీ వర్స్ట్ పార్ట్ అది కాదు, ఇంకో పిల్ షూషైన్ కి ఇచ్చి అతనిలో ఉన్న పవర్స్ అన్ని తీసుకుని మళ్ళీ షూషైన్ ని నార్మల్ డాగిలానే మార్చేస్తాడు. దీంతో పాటు అతను కనిపెట్టిన కొత్త బ్లూ కలర్ టాబ్లెట్స్ ని అతను ముందే ట్రైన్ చేసిన 3 జర్మన్ షెపర్డ్స్ కి ఇచ్చి వాటికి షూషైన్ పవర్స్ వచ్చేలా చేస్తాడు. నార్మల్ అయిపోయిన మన షూషైన్ ని ఒక కేజ్ లో లాక్ చేసేసాక బార్సినిస్టర్ ఇంకా చాడ్ ఆ 3 సూపర్ పవర్స్ ఉన్న కుక్కల్ని తీసుకుని సిటీపై దాడి చేయడానికి బయలుదేరతాడు. షూషైన్ కి పవర్స్ పోయింది, ఇప్పుడు అతను ఎవరితోనో మాట్లాడలేడు. బట్ థ్యాంక్ఫుల్లీ డాన్ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని మర్చిపోకండి. జాక్ కి కట్లెలా విప్రమో గైడ్ చేసి వీళ్ళు తప్పించుకుంటారు. ఇప్పుడు బార్సినిస్టర్ ని ఆపాలని అతన్ని ఫాలో అవడానికి డిసైడ్ అయ్యి జాక్ అక్కడున్న ఒక ఇంజెక్షన్ తీసుకుని బయలుదేరతాడు. మేయర్ అండర్ డాగ్ కి సన్మానం చేస్తానని చెప్పిన రోజు ఇది. సిటీ హాల్ లోపల విలన్ మేయర్ ని హాస్టేజ్ గా పట్టుకుని చాడ్ దగ్గర బ్యాకప్ ప్లాన్ ప్రిపేర్ చేయమని చెప్పి పంపిస్తాడు. చాడ్ వెళ్లడం బయట నుంచి చూసిన మాలీ పాలీని తీసుకుని ఏం చేస్తున్నాడో చూడటం కోసం సైలెంట్ గా అతని వెనకాలే ఫాలో చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు ప్రజలంతా అండర్ డాగ్ వస్తాడో మేయర్ ని సేవ్ చేస్తాడని వెయిట్ చేస్తుంటారు. పక్కనున్న వాళ్ళంతా అతన్ని పిలవడం వినిపించిన అండర్ డాగ్ ఏం చేయాలని నిస్సహాయ పరిస్థితిలో ఉండడం చూసి జాక్ అతని దగ్గర నేను మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, నువ్వు షూషైనో అండర్ డాగో ఎగరగలవో సూపర్ పవర్స్ ఉన్నాయో
లేవో నాకదేమీ ముఖ్యం కాదు, నువ్వు నన్ను మా నాన్నని కాపాడావు, సో నువ్వు నాకెప్పటికీ హీరోని అని చెప్తాడు. అటు చాట్ సిటీ హాల్ పైన ఒక బాంబ్ ఫిక్స్ చేస్తుంటాడు. షూషైన్ ఇది స్మెల్ చేసి నిజంగానే ఈసారి బాంబా లేక స్టార్టింగ్ లో చేస్తున్నట్టు మళ్ళీ తప్పు చేస్తున్నానా అని తికమక పడుతూ నర్వస్ గా ఎందుకైనా మంచిది వెళ్ళి చూసేద్దామని డిసైడ్ స్పీడ్ గా వాసన పసిగడుతూ బిల్డింగ్ లోకి పరిగెడుతుంది. మరోవైపు విలన్ మేయర్ దగ్గర నాకు కొత్త ల్యాబ్ కావాలి, దానికి ఫండింగ్ లో కొండంత డబ్బు, గవర్నమెంట్ నుంచి నా రీసెర్చ్ కి ఫుల్ సపోర్ట్, టెస్ట్ చేయడానికి అనిమల్స్ అని ఒక్కటి మిస్ అవ్వకూడదని తన డిమాండ్స్ చెప్తూ ఉండగా సరిగ్గా ఈ సమయంలోనే షూషైన్ పరిగెడుతూ వచ్చి మీద నుంచి ఒక పెద్ద గ్లోబ్ మీదకి జంప్ చేసి దొర్లుతూ హీరో మీద పడి వాడిని అటాక్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో బార్సనిస్టర్ తయారు చేసిన సూపర్ పవర్ పిల్స్ అన్ని అతని పాకెట్ నుంచి ఎగిరి కింద ఫ్లోర్ మీద పడిపోతాయి. అండ్ అదృష్టం ఏంటంటే ఈ గ్యాప్ లో మన షూషైన్ అందులో ఒక మాత్రాన్ని తినేస్తుంది. అంటే ఇప్పుడు అండర్ డాగ్ కి మళ్ళీ తన పవర్స్ వచ్చేసాయన్నమాట. ఈ సైడ్ లో చాట్ మాలీ ఇంకా పాలని చూసేస్తాడు. సో వీళ్ళిద్దరిని కూడా అతను ఫిట్ చేసిన అదే బాంబ్ పక్కనే కట్టిపడేసి వెళ్లిపోతాడు. మరోవైపు హీరో అండర్ డాగ్ కి సూపర్ పవర్స్ ఉన్న విలన్ కుక్కల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒక్కో కుక్కని ఎగరేసి వాటితో సీరియస్ గా ఫైట్ చేస్తూ ఉన్న గ్యాప్ లో మాలీ ఇంకా పాలీ సహాయం కోసం పిలవడం కూడా అండర్ డాగ్ కి వినిపిస్తుంది. ఈ కుక్కల ఫైట్ చూసిన సైమన్ వీటిని నమ్ముకుంటే పనవదని ఈసారి డైరెక్ట్ గా సూపర్ పవర్ పిల్ ని తనే తినేస్తాడు. దీంతో బార్సనిస్టర్ కి కూడా శక్తులొచ్చి సుత్తి తీసి అండర్ డాగ్ తలని స్మాష్ చేసేద్దామని ప్రయత్నించి రకరకాలుగా అండర్ డాగ్ ని అటాక్ చేసి టార్చర్ చేస్తాడు. ఫైనలీ ఇలా ఒక్కడి సైమన్ ని ఎదుర్కొంటే పనవదని రియలైజ్ అయ్యాడో ఏమో. ఆ విల్లన్ 3 కుక్కల దగ్గరికి వెళ్లి మనమందరం ఒకే జాతి, అదే కుక్క జాతి, మనలో మనం కొట్టుకోవడం ఎందుకు, మోరోవర్ ఈ బార్సనిస్టర్ మీ విశ్వాసానికి అర్హుడే కాదు, ఇప్పుడేదో మీకు పవర్స్ వచ్చాయి కాబట్టి మీతో పనిచేయించుకోవాలని చూస్తున్నాడు, కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా మీతో ప్రేమగా బిహేవ్ చేశాడా, మంచి మాస్టర్లా నడుచుకున్నాడా, లేదు, కనీసం మీ ముగ్గురికి పేరు కూడా పెట్టలేదు, అలాంటప్పుడు మీరెందుకు వాడికి హెల్ప్ చేస్తున్నారు, నాతో కలిసిపోండి ఆ 3 కుక్కల్ని బ్రెయిన్ వాష్ చేస్తుంటే దురదృష్టం తలకెక్కిందని తెలియని బార్సనిస్టర్ ఇప్పుడు కూడా భయం లేకుండా ఆ డాంకీని భయంకరంగా తిట్టి బెదిరించడం స్టార్ట్ చేసి డైరెక్ట్ గా వాటి కోపానికి గురైపోతాడు. ఈ డాగీస్ కూడా అండర్ డాగ్ చెప్పింది నిజమే కదా అని బార్సనిస్టర్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఈ టైంలో బయటికి పరిగెడుతూ వచ్చిన అండర్ డాగ్ జాక్ దగ్గర నుంచి తన కాస్ట్యూమ్ తీసివేసుకుని మాలీ ఇంకా పాలీని కాపాడటానికి వెళ్తాడు. కాసేపు తరువాత లోపల హాస్టేజ్ గా ఉన్న మేయర్ కూడా విల్లన్ ఆ డాగీస్ తో ఫైట్ చేస్తున్న గ్యాప్ లో సేఫ్ గా బయటకు వచ్చేస్తాడు. డాన్ మేయర్ దగ్గరికి వెళ్లి నాకు బార్సనిస్టర్ ని ఎలా పట్టుకోవాలో తెలుసు, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే మేయర్ పోలీస్ ఉద్యోగం ఏం కర్మ, దాంతో పాటు ఎక్స్ట్రాగా ఒక ప్రమోషన్ కూడా ఇస్తా, వెళ్లి వాడిని అరెస్ట్ చేయని అంటాడు. సో డాన్ లోపలికి వెళ్లి అతను ల్యాబ్ నుంచి తీసుకొచ్చిన యాంటీడోట్ ఇంజెక్షన్ ని బార్సనిస్టర్ కి వేసి అతని పవర్స్ ని తీసుకుంటాడు. విల్లన్ నార్మల్ అయ్యాక అతన్ని అరెస్ట్ చేసి డాన్ బయటకు తీసుకొస్తుంటే అండర్ డాగ్ మాలీ ఇంకా పాలీ కట్లు విప్పి ఇంకొన్ని సెకండ్స్ లో బ్లాస్ట్ అవ్వబోయే ఆ బాంబ్ ని తీసుకుని అస్సలు ఆలస్యం చేయకుండా వేగంగా ఎగురుతూ వెళ్లి భూమిలో అతి లోతైన ఒక పెద్ద లోయ తవ్వి దానిలో ఆ బాంబ్ పెట్టి తిరిగొచ్చే లోపే అక్కడ భయంకరమైన ఒక ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. దీంతో పాపం అందులో చిక్కుకున్న అండర్ డాగ్ ఆ ఎక్స్ప్లోషన్ ఫోర్స్ కి డైరెక్ట్ గా ఎగురుతూ స్పేస్ లోకి వెళ్లి అక్కడ ఆస్ట్రోనటే దాన్ని చూసి షాక్ అయిపోతుంటే వెళ్లిన వేహాన అదే స్పీడ్ లో మళ్లీ కింద పడి బలంగా భూమికొచ్చి గుద్దుకుంటుంది. జాక్ ఇంకా ప్రజలంతా అండర్ డాగ్ చనిపోయిందనుకుని చాలా బాధపడతారు. జాక్ తన్ని గట్టిగా హక్ చేసుకుని ఇలా అన్యాయంగా చనిపోయావే అని ఏడిస్తే నువ్వింకొంచెం గట్టిగా పట్టుకుంటే నిజంగానే చనిపోయేలా ఉన్నా, వదులురా జాకు అని కింద నుంచి స్లోగా ఒక వాయిస్ వస్తుంది. అండర్ డాగ్ కి ఏం కాలేదు, ప్రాణాలతోనే ఉందని తెలిసి అందరూ చాలా సంతోషపడతారు. అఫ్ కోర్స్ ఇకపై కూడా అండర్ డాగ్ ఈ సిటీలో ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా అందరినీ కాపాడుతూ తన కర్తవ్యం పూర్తి చేస్తాడు. కట్ చేస్తే డాన్ అఫీషియలీ పోలీస్ గా తన ఉద్యోగంలో రీజాయిన్ అయి విలన్ బార్సనిస్టర్ ఇంకా అతని అసిస్టెంట్ చాడ్ ని భయంకరమైన జైల్లో ఒకే సెల్లో లాక్ చేస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.